రీసెంట్ ఇన్సిడెంట్ని మనం చూస్తే పుట్ట మహేష్ గారు డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి మనం ఆ జరిగిన పరిణామాలన్నీ చూసాము. ఆ తర్వాత ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయన ట్రాప్ చేశారు అన్న విధంగా మాట్లాడారు తప్పించి ఆయన ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ కాలేదని చెప్తున్నారు. అంటే బీసీ నాయకుడిగా మీరు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఆ తర్వాత రిలీజ్ అయిన ఆ వీడియో పైన ఏ విధంగా స్పందిస్తారు? ఇది జస్ట్ ఒక ట్రాపే, ఆయన్ని ఇందులో ఇరికించారు కుట్రపూరితంగా అన్న ఒపీనియనే మీకుందా? ఖచ్చితంగా అది అవాస్తవం అండి. ఆయన ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తూ దారిలో ఫ్రెండ్ పిలిచాడని చెప్పి వెళ్ళినమాట వాస్తవము. వెళ్ళారు, అక్కడ వాళ్ళే యూరిన్ టెస్ట్ చేశారు, లేదని చెప్పి అన్నారు. వాళ్ళే బ్లడ్ టెస్ట్ అన్నారు. బ్లడ్ టెస్ట్ శాంపులే తీసుకోకుండా బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారండి? అన్నీ కూడా తప్పుడు రిపోర్టులతో ఇదంతా కూడా త్వరలోనే బయటపడుతుంది. ఇది బయటపడే వరకు కూడా ప్రభుత్వం అది ఎవరైనా కానివ్వండి, బీసీ నాయకుడు కావచ్చు, ఓసీ నాయకుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అతనికి షోకాజ్ నోటీస్ అనేది అది కామన్ థింగ్. అది ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ జరిగి తను కాదు అన్నట్టు నిరూపించుకునే వరకు ఇది ఉంటుంది. అది ఒక ఆయనకి ఒక పరీక్ష లాంటిది. ఇప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి ఎంపీలందరిలో తన థర్డ్ ప్లేస్లో ఉన్నారని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. అంటే తన యొక్క నిబద్ధత, తన యొక్క ఇది ఎటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అటువంటి నిబద్ధత, కష్టపడే తత్వము ఇంతవరకు మన ఏలూరు పార్లమెంట్లో ఏ ఎంపీ కూడా చేయనటువంటి అభివృద్ధిని తను చేసి చూపిస్తూ తను ముందుకెళ్తున్నాడు. తనని కావాలని చెప్పేసి ఇరిగించడమే తప్ప ఇంకొకటి ఏమీ కూడా లేదు. త్వరలోనే అది కూడా బయటపడుతుంది. తేడతెల్లమైనటువంటి వైట్ కాలర్తో తను బయటకు వస్తాడు. మళ్ళీ ప్రజా జీవితంలో అంతకు మించిన ఉత్సాహంతో ముందుకెళ్తారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు.